కృష్ణా పుష్కరాలకు సమయం సమీపిస్తోంది. నిర్మాణ పనుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 1-2 తేదీల్లో పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను సందర్శిస్తానని సీఎం పేర్కొనడంతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిరోజు ఘాట్ల పరిశీలనకు కొంత సమయం కేటాయిస్తున్నారు. 12 రోజుల పుష్కరాల కోసమే కాకుండా విజయవాడలో నదీ తీరాన్ని ఆహ్లాద కేంద్రంగా ఉండేలా పనులు చేపడుతున్నామని మంత్రి ఉమా తెలిపారు. జూలై 3వ వారం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేసేలా గుత్తేదారులను ఆదేశించామంటున్న మంత్రి ఉమతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. కృష్ణా పుష్కరాలకు సమయం సమీపిస్తున్న కొద్దీ విజయవాడలో పుష్కర ఘాట్ల పనులను శరవేగంగా చేయించేందుకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రత్యేకంగా దృష్టి సారించారు. అధికారులతో పాటు ప్రత్యేకంగా సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మనతో పాటు మంత్రి ఉమా ఉన్నారు. సరే, ప్రధానంగా పుష్కర ఘాట్ల పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా విజయవాడలో ఈ ఘాట్ పనులు పుష్కరాల కోసమైనా లేకపోతే ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉండేలా ఉంటాయా? ఇది కృష్ణా పుష్కరాల ఘాట్ అనే కన్నా కూడా కృష్ణా రివర్ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్. ఎందుకంటే కృష్ణమ్మ నది అందాలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ బయట నుంచి వచ్చే భక్తులు కానీ ఈ 12 రోజులు పుష్కర ఘాట్లు స్నానాల కోసమే కాకుండా భావితరాలు భవిష్యత్ తరాలు ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఘాట్స్ ఉపయోగపడే విధంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు భవానీ ఐలాండ్, కృష్ణా పుష్కర్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అతి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గోదావరి కృష్ణా పవిత్ర సంగమం జరిగిన ఎక్కడైతే ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర కూడా అతిపెద్ద ఘాట్ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవానీపురంలో కూడా ఏదైతే మన టూరిజం పున్నమి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఘాట్ నిర్మాణం జరుగుతుంది. కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని వచ్చిన దుర్గమ్మ ఘాట్ కూడా అతిపెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతూ ఉంది. జూలై 25 కల్లా ఈ పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవ్వాలని ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ హై పవర్ లైట్స్ తీసుకుంటా ఉన్నారు. చాలా దేదీప్యమానంగా ఇదంతా కూడా ఒక పండగ వాతావరణం వస్తుంది. అదేవిధంగా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 3 కోట్ల రూపాయలు పెట్టి టీటీడీ దేవస్థానం వాళ్ళు నమూల దేవాలయాన్ని ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోట్లాది మంది కృష్ణా భక్తులు పుష్కరాలకు వచ్చే వాళ్ళకి అందించే విధంగా 40 రోజుల నిర్మాణానికి వాళ్ళు కూడా ప్రతిపాదనలు తయారు చేసుకొని వేగవంతం చేశారు. ఆగస్టు 1 వీక్ కల్లా మరి ఆ దేవాలయ నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయి. ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఉన్న లైట్లు ఆ దీపకాంతిలో కృష్ణమ్మ అందాలు మరి అన్నీ కూడా ప్రజలు చూసే అదృష్టం అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల విస్తీర్ణం పెంచడం కానీ ఘాట్ల విస్తరణలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆ అనుభవాలతో ఎలాంటి చర్యలు ఉన్నాయి? డీజీపీ దగ్గర నుంచి సిటీ పోలీస్ కమిషనర్ వరకు జిల్లా పోలీస్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ ఘాట్స్ అన్నీ కూడా సర్వే చేసుకెళ్ళాయి. ఈ ఘాట్ల దగ్గర ఎటువంటి ఒత్తిడి లేకుండా వచ్చే పోయే భక్తులకి ఎటువంటి జాగ్రత్తలు అవకాశాలు తీసుకోవాలి, రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆ కార్యక్రమాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రైలు బ్రిడ్జ్ మీద లైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దాన్ని కూడా రైల్వే డిపార్ట్మెంట్తో జిల్లా యంత్రాంగం మాట్లాడుతాం. రివర్ ఫ్రంట్గా ఉండాలి అని భావిస్తున్నారు కదా, ఈ గేట్ల దగ్గర ఏమైనా ఫైబర్ గోడలు ఏర్పాటు చేయడం ప్రతిపాదన రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గారికి కూడా ఈ రైల్వే బ్రిడ్జ్ చూంచాం. ఎక్కడైతే డిస్మాంటిల్ అయిన ఆ బ్రిడ్జ్ తీసేసిన పిల్లర్ కూడా ఖాళీగా ఉంది. ఆప్టికల్ ఫైబర్ డ్యామా, ఫైబర్ చెక్ డ్యామా, లేకపోతే ఫాలింగ్ షట్టర్సా, ఏ విధంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రకాశం బ్యారేజీకి ఇబ్బంది లేకుండా ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోమన్నాం. దాన్ని అన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలన చేస్తాం. అన్ని పరిశీలనలో ఉన్నాయి. పనులు పురోగతి ఏ విధంగా ఉందని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా వేగవంతం చేస్తాం. 3 షిఫ్ట్లు 24 గంటలు మేమందరం కూడా ఇక్కడే పర్యవేక్షణలో పనులు పరిగెత్తిస్తాం. పుష్కరాలకు సంబంధించి జూన్ 1వ తేదీన ముఖ్యమంత్రి నేతృత్వంలో జూలై 1వ తేదీన ప్రత్యేక సమీక్ష సమావేశం ఉంది. ఈ సమీక్షలో మొత్తం 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడిన తర్వాతే ఈ మరింత పనులను వేగవంతం చేస్తామని మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.